శ్రీకాకుళం జిల్లాలో శాసనమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా శత్రుచెల్ల విజయ రామరాజు మరి కొద్ది గంటల్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించిన సంతకవటి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కోళ్ల అప్పలనాయుడు సీటు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ దశలో ఆయన నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ దశలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, తెదేపా జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కోళ్ల అప్పలనాయుడుతో మాట్లాడారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని మంత్రి సునీత తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మా తెలుగుదేశం అభ్యర్థి అయిన చిత్రచెర్ల విజయరామరాజుకి టికెట్ కూడా మేము ఇచ్చినాం. అభ్యర్థిని కూడా ప్రకటించారు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ జిల్లాలో ఒక సీనియరు, తర్వాత ఆయన కూడా మా పార్టీలోకి రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక సీనియర్కి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఇచ్చినారు. కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించినారు. ఇంకా ఒకరో ఇద్దరంటే మామూలుగా అందరికీ ఆశ అనేది ఉంటుంది, మాకు కూడా ఎమ్మెల్సీ కావాలని. వాళ్ళని కూడా మేము ఫోన్ చేసి అడగంగానే సార్ ఎవరిని నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉండి మంచి మెజారిటీతో మనం గెలిపించుకుందామని మా పార్టీ నాయకులు కానీ సీనియర్ నాయకులందరూ కూడా మాకు ఫోన్లో చెప్పింది కూడా జరిగిందండి. ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి పార్టీ ఎవరికి ఇచ్చినా మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పారు. ఈరోజు 12 గంటలకు మేము 12 నుంచి 1 గంట మధ్యలో నామినేషన్ కూడా వేస్తున్నాం.